మంచిది. దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. వాక్యానికి సహాయార్థంగా 5వ కీర్తన 5వ కీర్తన కీర్తన 5 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం. కీర్తన 5 1, 2, 3 వచనాలు. యెహోవా, నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. చదవబడినటువంటి కీర్తన భాగాన్ని ప్రభు తన ఆత్మ ద్వారా దీవించి మనకు అర్థమయ్యే రీతిగా ఆయన బోధించునుగాక. కీర్తనలు చాలా ప్రత్యేకమైన గ్రంథం అని చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం కదమ్మా. కీర్తనల గ్రంథాన్ని గురించినటువంటి ప్రత్యేకత మీ మనసుల్లో జ్ఞాపకం ఉందేమో అని నేను అనుకుంటున్నాను. చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం. దేవుని వాక్యంలో 2 రకాలైన భాగాలు, 2 రకాలైన రాతలు ఉన్నాయి అని మీకు చెప్పా కదా. ఎన్ని రకాల రాతలు? 2 రకాలు. 1 పద్య రూపంలో రాయబడినటువంటి భాగాలు, 2 గద్య రూపంలో. గద్యం అంటే ప్రోజ్ అండ్ పోయట్రీ అంటారు. అంటే వ్యాస రూపకంలో రాయబడినటువంటి భాగాలు కొన్ని, పద్యాల్లాగా రాయబడినటువంటి భాగాలు కొన్ని. ఇప్పుడు వ్యాస రూపకంలో రాయబడిన భాగాలు ఎక్కువ ఉన్నాయా? పద్య రూపకంలో రాయబడిన భాగాలు, కావ్య రూపకంలో రాయబడిన భాగాలు ఎక్కువ ఉన్నాయా బైబిల్లో? ఏమ్మా మీరు గమనించాలా. వ్యాసాల్లాగా, వ్యాసాలంటే న్యూస్ పేపర్ లాగా, సంఘటనలు, సందర్భాలు, ఈవెంట్స్, పలానా ఆయన అక్కడికి వెళ్ళాడు, పలానా రాజు పరిపాలించాడు, వీళ్ళు యుద్ధం చేసుకున్నారు, ఒక ఆయన చచ్చిపోయాడు, మందసం పట్టుబడింది, దావీదు ఇట్లా పాపం చేశాడు, ఒకరోజు యుద్ధంకి వెళ్ళలేదు. వీటన్నిటినీ ఏమంటారు బాబు? గద్య భాగం, లేకపోతే వ్యాస రూపకంలో రాయబడినటువంటి గ్రంథాలు. ఎఫెసీ పత్రిక, ఆ తర్వాత లూకాసు వార్త, మత్తయి సువార్త, ఇవన్నీ వ్యాసాల రూపకంగా రాయబడినటువంటి భాగాలు. ఎక్కువ శాతం బైబిల్ అంతా అదే. ఏనా? ఎస్సే రైటింగ్, న్యూస్ పేపర్ రైటింగ్, న్యూస్ పేపర్ రిపోర్టింగ్, ఇలా రాయబడినటువంటి విధానంలో ఉంటుంది. కానీ కొన్ని భాగాలు కావ్య రూపకంలో, పోయటిక్ లాంగ్వేజ్, పద్యాల్లాగా, కవిత్వాల్లాగా ఇట్లా రాయబడినటువంటి భాగాలు ఉంటాయి. అలాంటి పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి. కొన్ని పుస్తకాల పేర్లు చెప్పండి మీరు. కావ్యాల్లాగా రాయబడినటువంటి గ్రంథాల పేర్లు: కీర్తనలు, ఇప్పుడు మనం చదివింది, తర్వాత పరమగీతాలు, తర్వాత సామెతలు. బైబిల్ చదవాల బాగా. మీరు చెప్పలేకపోతున్నారంటే మీరు చదవట్లేదని దాని అర్థం కదా. వాక్యం చదవాలా బాగా, కీర్తనల గ్రంథం చదవాలా, సామెతల గ్రంథం చదవాలా, ఆ తర్వాత పరమగీతాల గ్రంథం చదవాలా, విలాప వాక్యాల గ్రంథం చదవాలా. అన్నిటికంటే విశేషంగా కావ్యాల రూపకంలో రాయబడినటువంటి గ్రంథమైన యోబు గ్రంథం చదవాలా. ఓకే, ఇవన్నీ చదివితే మీకు బైబిల్ బాగా అర్థమైద్ది. దేవుడు మీతో మాట్లాడతాడు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వ్యాసాల రూపకంలో రాయబడిన గ్రంథాలు మైండ్లో నుంచి చదవాలా. ఎక్కడి నుంచి చదవాలా? మైండ్ అంటే ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏమైంది, ఎప్పుడైంది, ఎక్కడైంది, ఇలాంటి వాటన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. ఎక్కడ? వ్యాసాల రూపంలో రాయబడిన గ్రంథాలు. ఏనా? వ్యాస రూపకంలో రాయబడిన గ్రంథాలు అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకాసు సువార్త, అపోస్తుల కార్యాల గ్రంథం, ఆ తర్వాత రోమా పత్రిక, గల్తీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఇట్లా గ్రంథాలన్నీ మీరు క్రొత్త నిబంధన గ్రంథాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, వీటిలన్నీ చదువుకుంటూ పోతూ ఉంటే ఇవన్నీ వ్యాసాల్లాగా రాయబడిన వ్యాసం.
ప్రోజ్ అంటారు కదా, ప్రోజ్ లాంగ్వేజ్. వీటిల్లో మీకేం కనిపిస్తుంది అంటే ఏం జరిగిందబ్బా, దానికి ఆన్సర్ ఉంటుంది. ఎలా జరిగింది, ఆన్సర్ ఉంటుంది. ఎవరు చేశారు, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, వీటన్నిటి వివరాలు ఇందులో ఉంటాయి. కానీ పద్యాల రూపంలో, కావ్యాల రూపంలో వాటికి ఈ ఆన్సర్స్ ఉండవు. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఎలా జరిగింది, వీటికి జవాబులు మీకు దొరకవు. ఎందులో? కావ్య గ్రంథాల్లో. ఇందులో కేవలం మీ హృదయంలో నుంచి కేవలం ప్రేమ భాష, వేదనతో కూడిన భాష, హృదయములో నుంచి ఇమోషనల్ లాంగ్వేజ్ అంటాను చూసారా. ఇమోషనల్ లాంగ్వేజ్ అంటే చాలా బాధ, ఉద్రేకం, ప్రేమ, ఉత్సాహం, ఆనందం. మీ పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారనుకోండి, ఎలా ఉంటుంది మీ హృదయం? ఆనందంగా ఉంటుంది. ఏమని చెప్పచ్చు, ఎంత ఆనందంగా ఉంటుంది? ఫస్ట్ క్లాస్ కాదు, మీ పిల్లలు స్టేట్ ఫస్ట్ వచ్చారు, అప్పుడు ఎలా ఫీల్ అవుతారు మీరు? స్టేట్ ఫస్ట్, చాలా హ్యాపీ అనేది ఎలా రాస్తాం మనం? ఒకవేళ రాస్తే నా హృదయం పొంగి 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 పొర్లిపోతుంది అని రాసామనుకోండి, నిజంగా పొంగిద్దా? ఏమన్నా ఉందా పొంగటానికి హృదయంలో? ఉండదు కదా. కానీ దాని భావం మీరు చాలా హ్యాపీగా ఉన్నారని దాని అర్థం అనమాట. అలాగా హృదయ భాషను వ్యక్తం చేసే వాటిని కావ్య గ్రంథాలు అంటారు. జ్ఞానముతో విషయాన్ని వ్యక్తం చేసేదాన్ని వ్యాస గ్రంథాలు అంటారు. ఇప్పుడు కీర్తనల గ్రంథం కావ్య గ్రంథమా, వ్యాస గ్రంథమా? వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు ఈ కావ్య గ్రంథాన్ని మనం చదివేటప్పుడు హృదయంతోనే చదవాలి. మిగిలిన గ్రంథాలని, వ్యాస గ్రంథాలని చదివేటప్పుడు మనస్సుతో చదవాలి. ఇప్పుడు దీన్ని హృదయంతో చదువుతారా లేకపోతే మనస్సుతో చదువుతారా? హృదయంతో చదవాలా అంటే ఇమోషనల్ ఫీలింగ్స్తో చదవాలా, ఇమోషనల్ భావాలతో చదవాలన్నమాట. అది దాని అర్థం. అంటే మైండ్ పక్కన పెట్టేయాలని కాదు, మళ్ళీ అట్లా అనుకునేరు. మా బాబాకి మ్యాథ్స్ నువ్వు బాగా చదవాలి నాన్న అని చెప్పాం. చెప్తే మ్యాథ్స్లో మంచి మార్కులు వచ్చాయి, మిగిలిన వాటిలో తక్కువ మార్కులు వచ్చాయి. మేము అడిగాం, ఏమ్మా మిగిలిన వాటిలో తక్కువ మార్కులు వచ్చాయంటే మీరేగా మ్యాథ్స్ ఒక్కటే చదవమన్నారనింది. ఏంటిది, మీరు మ్యాథ్స్ ఒకటేగా చదవమన్నారు, మిగిలిన చదవమనలేదుగా, అందుకని మిగిలిన వాటిలో ఏమైందంట? సరిగా అట్లా కాదు అంటే ఇప్పుడు మేము హృదయంతో చదవమన్నారు, మనసు పక్కన పెట్టి ఓన్లీ కీర్తనల గ్రంథం అంతా హృదయంతోనే చదవాలా? మళ్ళీ వ్యాస గ్రంథాలు చదివేటప్పుడు హృదయాన్ని పక్కన పెట్టేసి కేవలం మైండ్తోనే చదవాలి అని కాదు దాని భావం. ఎక్కువ ఫోకస్, ఎక్కువ భావ ఉద్రేకత హృదయంలో నుంచి కలిగే భావాలు ఇందులో ఉంటాయి. కాబట్టి అలాంటి ఫీలింగ్స్తోనే మనం ఈ భావాల్ని అర్థం చేసుకోవాలి అనేది దాని అర్థం. ఓకేనా? అలాగా ఇప్పుడు భక్తుడైనటువంటి దావీదు ఒక కీర్తనని రాశారు. ఈ కీర్తనలు ఎప్పుడు రాస్తారంటే వీళ్ళు ప్రయాణాలు చేస్తారు. ఎవరమ్మా ప్రయాణాలు చేసేది? యూదులు. ఎవరు? యూదులు. వాళ్ళ ప్రాంతంలో దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేస్తారు, యాత్రలు చేస్తారు. తీర్థయాత్రలు అంటారు కదా, పిల్గ్రిమేజెస్. దేవుని ఆలయానికి, దేవుని మందిరానికి, దేవుని కొరకు బలులు అర్పించడానికి ఇశ్రాయేలీలు గుంపులుగా, కుటుంబాలుగా, సమూహాలుగా, కమ్యూనిటీగా వెళ్తారు. ఇప్పుడు బెరాకాలో ఒక మీటింగ్ ఉంది. ఎక్కడన్నా బెరాకాలో మీటింగ్ ఉంది. ఎన్ని కిలోమీటర్లు రావాలి మీరు? 7 కిలోమీటర్లు రావాలా? ఓకే. ఇప్పుడంటే ఆటోలు మాట్లాడుకొని ఎవరికి వాళ్ళు వచ్చేస్తున్నారు, బళ్ళు మీద వస్తున్నారు, కార్లు ఉన్నోళ్ళు కారులో వస్తున్నారు, అసలు ఎవరితో సంబంధం లేకుండా ఇటుగుండా పడి సైకిల్ మీద వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మంచిది. కానీ ఈ గ్రంథం, ఈ పద్ధతులు, ఈ వివరాలు ఎప్పటివంటే 3000 సంవత్సరాలకి పూర్వం. ఎప్పటి అమ్మా? ఇప్పుడు 3000 సంవత్సరాలకి వెనక్కి వెళ్దాం మనందరం. ఎవరు? మీరు, నేను, మనందరం. ఎన్ని సంవత్సరాలన్నా? 3000 సంవత్సరాల వెనక్కి వెళ్తే ఇప్పుడు బెరాకాకి రావాలా? ఇప్పుడు ఎట్లా వస్తారు మీరు? నడిచి రావాలా? ఒక్కళ్ళే వస్తారా నడిచి? మరి ఎట్లా వస్తారు? దొంగలు ఉంటారు, రోడ్డు ఉండదు, ముళ్ళు ఉంటాయి, పొదలు ఉంటాయి, అడవి ఉంటుంది. ఒక 15 సంవత్సరాల క్రితమే బేతస్తాకి మనం నడిచి వచ్చే విధానం లేదు కదా.
ఈ ఏరియాలో ఒక్క ఇల్లు లేదు నేను ఇక్కడికి వచ్చినప్పుడు. ఇంకా మీ సమయంలో మీరు చూసినప్పటికీ గుంత రోడ్లు, పెద్దలు దైవజనులు సుధాకర్ అంకులు వచ్చినప్పుడు ఇంకా చాలా దారుణంగా ఉండేది. 3000 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండేది గమనించండి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కళ్ళుగా బెరాకాకి రావటం, లేకపోతే దేవుని మంది రావడం కాదు, కుదరదు. అందుకని వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే కుటుంబాలుగా కూడేవాళ్ళు. ఎలా కూడేవాళ్ళు? కుటుంబాలుగా. ఈ రోడ్లో వాళ్ళందరూ కలుసుకొని ఇక్కడి నుంచి నడుచుకుంటూ రావటం మొదలు పెడితే దారి పొడుగుతా పాటలు పాడుకుంటూ వస్తారు. దేనిలా వస్తారు బాబు? కీర్తనలు పాడుకుంటూ వస్తారు. వీళ్ళకి చదువులు రావు. 3000 సంవత్సరాల క్రితం అందరికీ చదువు రాదు, ఎక్కువ విద్య లేదు, జ్ఞానం లేదు. జ్ఞాపక శక్తి పెట్టుకొని వీళ్ళ మనసుల్లో దేవుని కీర్తనలు గుర్తుపెట్టుకొని ఆ కీర్తనలను పాడుకుంటూ వస్తారు. సో మొదటిది, కీర్తనల్ని ఎప్పుడు ఉపయోగించుకుంటారంటే యాత్రలలో, జీవిత యాత్రల్లో, ప్రయాణ మార్గాలలో కీర్తనలతో ప్రభుని స్తుతిస్తూ వీళ్ళు ప్రయాణాలు చేస్తారు. నంబర్ 1. నంబర్ 2, వీళ్ళు ఎప్పుడైనా ప్రత్యేకమైన సందర్భాలు, స్తుతి కూడికలు. ప్రత్యేకమైన సందర్భాలు అంటే ప్రత్యేకమైన సందర్భాలు, గృహప్రవేశం, పెళ్ళిళ్ళు, పండగలు, పబ్బాలు, ప్రత్యేకమైన కూడికలు, అలాంటప్పుడు కీర్తనలతో ప్రభుని స్తుతిస్తారు. 5వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం, చూడండి. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. భక్తుడైన దావీదు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఎలాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాస్తున్నాడు? ఊరికినే మీరు చూసి చెప్తారా? ఎలాంటి పరిస్థితుల్లో రాస్తున్నాడన్నా? యెహోవా, నా మాటలు నీ చెవిన పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను, నిన్నే ప్రార్థించుచున్నాను. 8వ వచనం చూడండి. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము. 9వ వచనం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. ఎవరాళ్ళు? ఎవరన్నా? 5వ వచనం చూడండి. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు. 11వ వచనం చూడండి. 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఏం చేస్తారు? మీకేమన్నా అర్థమైందా ఇందులో? అర్థం కాలేదా? అమ్మా చెప్పండి నాన్న. ఎవరు? ప్రేమించేవాళ్ళు. ఎట్లాంటి పరిస్థితుల్లో ఈ కీర్తన రాశాడు? చాలా ఇబ్బందుల్లో. ఏమి ఇబ్బందులు? ఎక్కడుంది అక్కడ శత్రువులది? అది వెరీ గుడ్. మీకు అర్థం కాలేదా? అర్థం కావాలా? చూడండి ఏమంటున్నాడు 5వ వచనంలో. డాంబికులు, పాపము చేయువారు, అబద్ధములాడువారు, కపటము చూపి నరహత్య జరిగించువారు, వీళ్ళందరూ దావీదు వెంటబడి దావీదుని ఏం చేయాలనుకుంటున్నారంట? చంపాలా. దావీదుని చంపాలి అని వెళ్తున్నారు. ఎట్లాంటి వాళ్ళు అంట వాళ్ళు? 9వ వచనం చూడండి. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము, అబ్బో వారి నాలుక, వారు అపరాధులు. ఆ తర్వాత వారి ఆలోచనలు చాలా భయంకరంగా ఉంటాయంట. వినండి వినండి. నరహత్య చేస్తారు, అన్యాయం చేస్తారు, దౌర్జన్యం చేస్తారు, నీతిమంతులని చంపటానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించేవాళ్ళు. ఇలాంటి వాళ్ళ మధ్యలో ఒక నీతిమంతుడున్నాడు, ఒక మంచివాడున్నాడు, ఒక భక్తిపరుడున్నాడు, ఒక దైవ సేవకుడున్నాడు.
ప్రభువుని అంగీకరించిన ఒక విశ్వాసి ఉన్నాడు. వీడు సంతోషంగా ఉండగలడా? మన చుట్టూ దౌర్జన్యం చేసేవాళ్ళు, వాళ్ళ నోరు బాగలేదు, వాళ్ళ కళ్ళు బాగలేవు, వాళ్ళ పెదవులు బాగలేవు, వాళ్ళ మాటలు బాగలేవు, వాళ్ళ ప్లాన్స్ బాగలేవు, వాళ్ళందరూ నీతిమంతులని కష్టపెట్టాలని, ఇబ్బంది పెట్టాలని చేస్తూ ఉన్న పన్నాగాల మధ్యలో ఒక నీతిమంతుడు నిలబడి ఇలాగ అడుగుతున్నాడు, ప్రభువా ప్రభువా నాకు సహాయం చేయవా? ఇలాంటి పరిస్థితుల మధ్యలో భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈ కీర్తన అలాంటి సందర్భంలో ఆయన చేసిన ప్రార్థన ఏంటో మనకి చెప్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? అయ్యా, ఎగ్జాక్ట్లీ అది ఆ మాట పట్టుకోవాలా. ఎంత వేదనో! మనకు అందరున్నారు. భక్తుడైన దావీదు ఒక్కడే ఉన్నాడు, చుట్టూ శత్రువులు. శత్రువులు అంటే ఫైటింగ్ చేసేవాళ్ళు కాదు. ఎలాంటి శత్రువులు అంటే నమ్మక ద్రోహులు, యథార్థత లేనివాడు. పక్కనే ఉన్నాడంట, కానీ ఆడు ఫ్రెండ్ లాగే ఉన్నాడు, కానీ యథార్థత లేదు. అహీతోపేలు కుమారుడైనటువంటి అబ్షాలోము, పక్కనే ఉండే యోవాబు యాజకుడు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. కానీ అబ్షాలోము పక్షంగా కొందరు వెళ్ళిపోయారు. కొందరు నమ్మిన బంటుల్లాగా ఉన్నవాళ్ళు దావీదుకి వ్యతిరేకంగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో నీతిమంతుడైన దావీదు ఏడుస్తూ ఏడుస్తూ వృద్ధాప్య దశలో పరుగులు పెడుతూ దుఃఖమయమైన పరిస్థితుల మధ్యలో ఈ కీర్తన రాస్తున్నాడు. ఏమని కీర్తన రాశాడు చూడండి. యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము. ఎప్పుడంట? 3వ వచనం, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఎప్పుడంటమ్మా ప్రార్థన చేస్తున్నాడు? ఉదయం. ఉదయం అంటే ఈ కీర్తనకి ఇలా పేరు పెడదాం. ఏం కీర్తనకి? ఈ కీర్తనకి ఇలా పేరు పెడదాం. ఏమని పెడదాం? ఉదయకాల ప్రార్థన. ఉందా మీ జీవితంలో? కష్టం వచ్చినప్పుడే దావీదు ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? చుట్టూ శ్రమలు, చుట్టూ కష్టాలు, చుట్టూ ఇబ్బందులు ఉన్నాయి, ప్రార్థన చేస్తున్నాడు. దావీదు ఉదయం కష్టాలు వచ్చినందువల్ల ప్రార్థన చేసేవాడు కాదు. చూడండి, కష్టాల మధ్యలో దావీదు ఎలా ప్రార్థన చేస్తాడో. 4వ కీర్తన కూడా ఉంది కదా అమ్మా, 4వ కీర్తన కూడా ఉంది కదా. అది కూడా భక్తుడైన దావీదే రాశాడు. ఆ కీర్తన మొదటి భాగం చూడండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేయువాడు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అని రాసుకుంటూ చెప్తూ ఎప్పుడంట 8వ వచనం చూడండి, ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడో. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా. ఇప్పుడు 4వ కీర్తన ఎప్పుడు ప్రార్థనమ్మా? ఎందుకన్నాడు రాత్రికాలం అని? పండుకొని నిద్రపోయి, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, ఒంటరిగా ఉన్నా ధైర్యంగా ఉంటాను. రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేస్తాడు దావీదు, ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేస్తాడు. ఈ ఉదయం అలాగైతే మన జీవితంలో ప్రశ్న ఏంటిదా? ప్రశ్న అంటే సాయంత్రం ప్రార్థన, ఉదయం ప్రార్థన మీ జీవితంలో, నా జీవితంలో ఉందా? భోజనం టైంలో ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు కొందరు కదా. ఓన్లీ భోజనం టైంలోనే ప్రభువా దీవించు, మాకు ఆహారం ఇచ్చావు, నీకు వందనాలు, థ్యాంక్ యూ, అంతేనా? లేకపోతే బయటికి వెళ్ళేటప్పుడు ప్రభువా వాహనాల్లో వెళ్తున్నాం, నువ్వు మాకు తోడుగా ఉండు, మాకేమి యాక్సిడెంట్లు కాకూడదు, కీడు రాకూడదు, అంతేనా? ఇంతకు మించి ఏమన్నా ప్రార్థన ఉందా? ప్రభువా కొట్టు తీసాం, ఇదిగో మంచి జరిగేలా చేయి, ఇంతేనా ప్రార్థన? ఏమ్మా, భక్తుడైన దావీదు ప్రార్థన చూడండి. రాత్రి పడుకునేటప్పుడు అన్నీ గుర్తు చేసుకొని ప్రార్థన చేసి హమ్మయ్య అని భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా నేను పడుకుంటున్నాను,
నెమ్మదితో ఉంటాను, భయపడను, నా హృదయాన్ని నీ చేతుల్లో పెట్టాను. కష్టాల మధ్యలో వెంట పరిగెడుతున్నటువంటి శత్రువులు వెంట పరిగెడతా ఉంటే ఒంటరిగా ఉన్నాడు, అయినా నేను సుఖంగా ఉంటాను ప్రభు అని ప్రార్థన చేసి పడుకుంటున్నాడు. నేను చెయ్యత్తమన్ను కానీ రాత్రి పడుకునేటప్పుడు ఎంతమంది చక్కగా ప్రార్థన చేసుకుంటారమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా సంతోషం. ఉదయాన్నే పడుకునేటప్పుడు ఇలా అనుకుంటున్నాడు దావీదు. ఎలా అనుకుంటున్నాడంటే, ప్రభువా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ప్రభువా పొద్దున్నే లేవగానే నా స్వరం నీకు వినిపించిద్ది అని ఉదయకాలమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. కాచియుందును అంటే రెడీ చేసుకొని ఉంటాను, అది సిద్ధం చేసి పెడతా. నా ప్రేయర్, నా వర్డ్స్, నా మాటలు, నా పదాలు, నేనేం చెప్పాలో, నేనేం చేయాలో, నేనేం ప్రార్థన చేసుకోవాలో, ఏ అంశాలని ప్రభు ముందుకు తీసుకెళ్లాలో రాత్రే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా. ఈ ఉదయకాల సమయంలో దేవుని పిల్లలమైన మన జీవితాల్లో సిద్ధపరచుకోవటం ఏంటిదమ్మా? ఆంటీ చెప్పారు మంచి వర్డ్, రెడీ చేసి పెట్టుకుంటా. రెడీ చేసి పెట్టుకుంటా. నేను నా ప్రార్థనని రెడీ చేసి పెట్టుకుంటా, ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. పొద్దున్నే లేవగానే టీ పొడి, పొద్దున్నే లేవగానే పంచదార, పొద్దున్నే లేవగానే పాల ప్యాకెట్లు ఉన్నాయా లేదా ఎలా చూసుకుంటాం? స్కూల్కి వెళ్ళే ముందు బ్యాగ్లో పుస్తకాలన్నీ ఉన్నాయా లేదా ఎలా చూసుకుంటాం? పనికి వెళ్ళే ముందు బండిలో పెట్రోల్ ఉందా లేదా, ఎంత దూరం వెళ్తాం, ఎలా వెళ్తాం, అన్నీ ఎలా సిద్ధం చేసుకుంటాం? దేవుని సన్నిధిలో విశ్వాసులమైన మనము ఆయన సన్నిధిలో మన ప్రార్థనా విషయాలని సిద్ధం చేసి పెట్టుకుంటా ప్రభువా. ఒక దైవభక్తుడు అన్నాడు, బలిపీఠం మీద కట్టెల్ని ఒకదాని వెంట ఒకటి అమర్చినట్టుగా, ఒకదాని వెంట ఒకటి అమర్చినట్టుగా, కిచెన్లో మీరు అన్నీ అమర్చుకున్నట్టుగా, ఇక్కడ తాళింపు గింజలు ఉండాలా, ఇక్కడ పక్కన ఏం పెడతారు, కారం డబ్బా ఉండాలా, ఆ పక్కన పసుపు డబ్బా ఉండాలా, అరేంజ్డ్ అమర్చుకొని పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నారు లేదా? ప్లేట్ల దగ్గర ప్లేట్లు, స్పూన్ల దగ్గర స్పూన్లు, గ్లాసుల దగ్గర గ్లాసులు ఎలాగా అమర్చి పెట్టుకున్నారు. మీళ్ళు, బెడ్షీట్లు, మంచం అన్నీ అమర్చుకున్నారు కదా. డోర్ మ్యాట్ దగ్గర ఇల్లంతా అమర్చుకున్నారు కదా. దేవుని సన్నిధిలో ఏమన్నా రెడీ చేసుకొని వచ్చారా? దేవుని సన్నిధిలో ఏమన్నా ప్రిపేర్ చేసుకున్నారా? దేవుని సన్నిధిలో ఏమన్నా సిద్ధం చేసుకున్నారా? వ్యక్తిగత జీవితంలో, ఆఫీస్ జీవితంలో, ఇంట్లో జీవితంలో అన్నీ రెడీ చేసుకుంటున్నారుగా. దావీదు దైవభక్తుడు అంటున్నాడు, ప్రభువా ఆరు బయట పడుకున్నాడు, జంగల్లో పడుకున్నాడు, అబ్షాలోము వలన తరమబడుతూ కొందరు మనుషులతో భయంగా పోయి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ప్రభువా ఇరుకులో ఉన్నా అయినా విశాలత నువ్వు ఇస్తావు, శ్రమల్లో ఉన్నా అయినా నువ్వు కాపాడుతావు, ప్రభువా ఏమైనా ఇంక నీ ఇష్టమేనయ్యా అని నా జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించుకున్నా అమ్మయ్యా అని నిద్రపోతానయ్యా అని రాత్రి ప్రార్థన చేసుకొని పడుకున్నాడు. పడుకుంటూ చెప్తున్నాడు, ప్రభువా పొద్దున్నే లేస్తా, లేవటంతోనే నా కంఠస్వరం, నా వాయిస్, నా సౌండ్, నా మాట ఫస్ట్ నీకే వినిపించిద్దయ్యా. ఎంత గొప్ప ప్రార్థన కదా. ఉదయకాల ప్రార్థన నేను సిద్ధం చేసి ఏం చెప్పాలో, ఏవే విషయాలు చెప్పుకోవాలో నేను అరేంజ్ చేసుకుంటా ప్రభువా, నేను ప్రిపేర్ చేసుకుంటా ప్రభువా, నేను తయారు చేసుకుంటా ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ సండే దేవుని పిల్లలమైన మనము ప్రభు సన్నిధిలో రెడీ చేసుకోవాల్సిన విషయాలు, సిద్ధపరచుకోవాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయో క్విక్గా నేను చెప్తాను. వాటిని మీ మనసుల్లో గుర్తుపెట్టుకోవాలని ప్రేమతో మనం చేస్తాం. అసలు మనం సిద్ధం చేసుకోవటం కాదు, మన ప్రభువే మన కొరకు సిద్ధం చేసి ఉంచుతాడు. ఆయన ఏం సిద్ధం చేసి ఉంచాడు తెలుసా? ఏం సిద్ధం చేసి ఉంచాడు? రక్షణ మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు. చూడండి యెషయా గ్రంథం 56:1 చూస్తారా? యెషయా గ్రంథం 56:1.
నా రక్షణ ఎలా ఉందంట? ఐ ప్రిపేర్డ్ సాల్వేషన్ రెడీ ఫర్ యూ. నా రక్షణ మీకోసం సిద్ధంగా పెట్టా. మరి ఆ రక్షణ జరిగిందన్నా? ఆ రక్షణ, దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ దొరికిందా మీకు? మనలో ఎంతమంది ప్రభువా నన్ను క్షమించు అని అడిగారు? వెరీ గుడ్. చాలామంది ప్రపంచంలో ఇంకా అడగలా. కొందరు అడిగారు, రక్షించబడ్డారు. కానీ వినండి, పక్షవాతంతోనే ఒకడిని ప్రభు సన్నిధిలోకి దించారండి. దించగానే ప్రభు ఏమన్నాడు తెలుసా? నా కుమారుడా, నీ పాపాలు. ఈడు అడిగాడా? అడగలేదా? ఈ దిగినోడు ప్రభు నన్ను క్షమించని అడిగాడా? అడగలేదు కదా. అడగకుండానే ప్రభు చెప్తున్నాడు, నీ పాపాలు క్షమించేశానయ్యా. దేవుడు మన కొరకు పాప క్షమాపణను సిద్ధపరచుంచాడు. సిలువలో ఆయన సమాప్తం అన్నాడు. ఆయన చేసే సిలువ కార్యం ఎలా ఉంటుందో మనకు అర్థమయ్యేలా చెప్పడం కోసం ఒక మహారాజు గారు ఉన్నాడు. ఆయన విందు చేశాడు. విందు అంటే ఎంత పని ఉంటుందో మీరు సురేష్ అన్నని అడగండి. విందు అంటే భోజనాల ఏర్పాటు. భోజనాల ఏర్పాటుకి ఎంత పని ఉంటుందో ఊర్మిళమ్మ ఆంటీ గారిని కానీ సురేష్ అన్నను కానీ భోజనాలతో వడ్డించే తయారు చేసే వాళ్ళని అడగండి. ఎలా ఉంటుందన్నా? మనకి రేపు సండే విందు అనుకోండి, ఎప్పటి నుంచి సిద్ధపడాలో తెలుసా? 2 రోజుల నుంచి సిద్ధపడాలా. వస్తువులు తేవాలా, కిరాణా వస్తువులు తేవాలా, సిలిండర్ తేవాలా, కట్టెలు తేవాలా, ఉప్పు తేవాలా, ఆయిల్ తేవాలా, మసాలాలు వేయాలా, నీళ్లు తేవాలా, ఇస్తరాకులు తేవాలా. అబ్బో ఎంత సిద్ధపాటో. చిన్న చిన్న విషయాలు ఎంత కష్టపడి సిద్ధపడాలో. పచ్చిమిరపకాయలు నూరాలా, ఎండుమిరపకాయలు ఒలవాలా, గోంగూర ఒలవాలా, ఎంత సిద్ధపాటో. అంతా సిద్ధపాటు చేసి వంట చేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పెడితే అక్కడ మనం 7:30కి వచ్చి చక్కగా అయిపోగానే 9 గంటలకు భోజనం చేసి అన్న వందనాలని చెప్పి వెళ్ళిపోతాం. దాని తర్వాత ఇస్తరాకులు పడేయాలా, క్లీన్ చేయాలా, అంట్లు దోమాలా. ఎంత పని అన్నా? ఒక రాజుగారు ఉన్నాడు. రాజుగారి విందంటే, ఆయన స్థాయిలో విందంటే మామూలుగా ఉండదు. ఏంటది మన మెనూ ఏంటన్నా? పలావు, చికెన్, ఆ తర్వాత గోంగూర, కలియా, పెరుగు చట్నీ. ఇంతే, అంతే కదా. అంతకంటే ఎక్కువ అనమాట. మ్యాక్సిమం పెడితే చికెన్ ఫ్రై, అంతేనా? ఇంకా ఎవరన్నా మనలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే ఐస్ క్రీము, లేకపోతే గులాబ్ జామున్. ఇంతకంటే ఎవరన్నా ఎక్కువ పెడతారమ్మా మనలో? ఈ రాజుగారు చేసిన వంట ఎట్లా ఉందంటే, రాజుగారి స్థాయికి తగ్గట్టు చేశాడు. ఎంతమంది సేవకులు, ఎంతమంది విందు, ఎంత డబ్బులు, ఎన్ని టేబుల్స్, ఎన్ని కుర్చీలు, ఎంత హాలు. మహా గొప్ప విందు తయారు చేశాడు. వినండి వినండి, ఆ విందుకి మీరేం చేయక్కర్లా. ఒక్క పుల్ల కూడా, ఒక్క ఇటుక కూడా, ఒక్క రాయి కూడా, మీరు ఒక్క గ్లాస్ కూడా తీసుకెళ్ళక్కర్లా. వా, ఏమి విందండి అది! ఎంత గొప్ప రాజండి! ఆయనే వధించి, ఆయనే నాన్ వెజ్ సెక్షన్ ఆయనే పెడతాడు, వెజిటేరియన్ సెక్షన్ ఆయనే పెడతాడు. అంతా సిద్ధం చేసి, అరే నువ్వేం చేయక్కర్లేదురా, ఆ విందుకు వచ్చి కూర్చొని భోంచేసి వెళ్ళరా అంటే ఒకడు చెప్తున్నాడంట, సార్ నేను ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాను సార్, నేను రాలేనండి. ఒరే ఇంకొకటి ఏమంటున్నాడు, సార్ నేను ఇప్పుడే ఎడ్లు కొనుక్కున్నాను సార్, చూసి రావాలి సార్. సార్ నాకు పని ఉంది సార్, నేను రాలేదు సార్. అరే విందు సిద్ధంగా ఉంది. దాన్నే సిలువ మీద యేసు ప్రభు వారు పాపి కొరకు సిద్ధపరిచిన రక్షణను సూచించే విధానాన్ని గురించి చెప్పడం కోసం ప్రభు ఆ ఉదాహరణ చెప్పాడు. ఏ ఉదాహరణ అంటే, రాజుగారు అంతా సెట్ చేశాడు. చైర్లు కూడా పెట్టాడు, మైక్ సెట్ కూడా పెట్టాడు, కార్పెట్ వేసాడు, డెకరేషన్ చేశాడు. ఎవ్రీథింగ్ హీ సెటప్. నీ కోసం నా కోసం ఆయన గొప్ప రక్షణను సిద్ధం చేశాడు. నువ్వు పొందుకున్నావా? ప్రభువా నువ్వేం చేయాలంటే, నీ బట్టలు మార్చుకొని స్నానం చేసి రాజుగారి దగ్గరికి వెళ్తున్నాను అని గౌరవంగా, భక్తిగా, ఆయన కోసం వస్తున్నానని నువ్వు తయారయ్యి వస్తే చాలు. నువ్వు తయారవటం కష్టమని బట్టలు కూడా ఆయనే ఇచ్చాడు. రాజుగారే బట్టలు ఇస్తాడు. బా ఏం విందన్నా. చిన్నప్పుడు
మా అమ్మ వీళ్ళ సమయాల్లో పెళ్ళిళ్ళు పిలవటానికి వచ్చినప్పుడు మా అత్తోళ్ళ దగ్గరికి మా మామయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చేవాళ్ళు. ఒక నెల రోజుల ముందు పని కట్టుకొని వెళ్ళేవాళ్ళు. వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చి వాళ్ళకు ఒక 1000 రూపాయలు చేతిలో పెట్టి బట్టలు కొనుక్కొని రండి అని చెప్పేవాళ్ళు. మీకు తెలుసా? నాకు గుర్తుంది. ఇంటికి వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చి 1000 రూపాయలు కానీ 500 కానీ ఇచ్చి బట్టలు కొనుక్కోండి అని డబ్బులు ఇచ్చి వచ్చేవాళ్ళు. అప్పుడు వచ్చేవాళ్ళు వాళ్ళు రిలేటివ్స్, లేకపోతే వచ్చేవాళ్ళు కాదు. మమ్మల్ని గౌరవంగా పిలవలేదు, మా దగ్గరికి రాలేదని వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు వాట్సాప్లో పెట్టి ఫోన్ కూడా చేయరు కదా. వాట్సాప్లో పెళ్లి కార్డు పెట్టి వస్తే రా, లేబా అందరూ అంతే, అట్లా అయిపోయాం కదా. కొంచెం అటు ఇటు వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ, అక్క, తమ్ముడు, బావ అన్నారు రండి అని ఏదో ఫోన్లో చెప్తున్నారు. లేకపోతే అసలు ఇంటికి వచ్చి పిలిచే స్టోరీ ఎండ్ అయిపోయింది. కానీ భక్తుడైనటువంటి లూకా మత్త ఇలా రాస్తున్నారు. ఒక రాజుగారు అంతా సెట్ చేశాడు, అయినా కానీ ఒకడు బట్టలు లేకుండా వచ్చాడు. బట్టలు లేకుండా అంటే విందుకు తగిన బట్టలు లేకుండా వచ్చాడు. ఏమయ్యా, ఎంత పెద్ద విందు, నువ్వు మురికి బట్టలు వేసుకొని వచ్చావు, రాజుగారి స్థాయికి తగ్గట్టుగా రావాలి కదా, లేకపోతే ఎట్లా వచ్చావు లోపలికి? రాజుగారికి కోపం వచ్చింది. నువ్వు చేయాల్సింది ఒకటే, నీ బట్టలు మార్చుకొని రాజుగారి స్థాయికి తగ్గట్టుగా శుభ్రంగా వస్తే చాలు, అంతే. దాన్నే విశ్వాసం. బట్టలు మార్చుకోవటం అంటే జీవితం మార్చుకోవటం. జీవితం మార్చుకోవటం. విశ్వాసం, మారు మనసు. నువ్వు మారు మనసు పొందితే చాలు, గొప్ప విందు. ఆయన శిలువ మీద చనిపోయి ప్రభావంతో తిరిగి లేచి గొప్ప రక్షణ అనే విందు సిద్ధం చేశాడు. నువ్వు వచ్చి భోజనం చేసిపోతే చాలు. ఆయన మనకి రక్షణ సిద్ధం చేశాడు. అంతేకాదు, పరలోకానికి వెళ్తా ఒక మాట చెప్పాడు కదా నాన్న. ఏం చెప్పాడు? 14వ అధ్యాయం యోహాను సువార్తలో, నేను పరలోకానికి వెళ్తున్నాను, నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి, మీకోసం ఏం సిద్ధం చేస్తున్నాను? స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్న. నేను మీకోసం స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. బాప్తీస కార్యక్రమాలు మనం పెట్టుకున్నాం. అప్పుడు నేను మోహన్ అన్నకి ఫోన్ చేసి ఇలా చెప్పా, అన్న మీరు బాప్తీసాల దగ్గరికి వెళ్ళి ముందే అక్కడ మనోళ్ళు అందరూ వచ్చినప్పుడు, సహోదరులు పిల్లలు అందరూ వచ్చినప్పుడు ప్లేస్ క్లీన్గా ఉందో లేదో, అక్కడ వసతులు ఉన్నాయో లేదో, అక్కడ బాగుందో లేదో చూసిరండి అన్న. మోహన్ అన్న అక్కడికి వెళ్ళి, మీరావల్లి అన్న అక్కడికి వెళ్ళి అక్కడన్న అంత మురికి ఆ చెత్త అంతా నీట్గా శుభ్రం చేసి క్లీన్గా చేసి ఫోటో తీసి పెట్టాం. అన్న ప్లేస్ సెట్ చేసాం. ఏం చేసాం? ప్లేస్ సిద్ధం చేసాం. పరలోకానికి వెళ్తే ప్లేస్ ఎక్కడుండాలా? ప్లేస్ సెట్ చేస్తారా? ప్రభువు మన కోసం ఎక్కడుండాలో, ఏ రూమ్లో ఉండాలో, ఎంత రూమ్లో ఉండాలో ప్రభు అంతా సిద్ధం చేయటానికి వెళ్ళాడు. ప్రభు రక్షణ సిద్ధం చేశాడు. ప్రభు స్థలం సిద్ధపరుస్తూ ఉన్నాడు. అమ్మా, ప్రభు మన కోసం ఇంకొకటి కూడా సిద్ధం చేస్తున్నాడు. ఏంటో చూసి చెప్పండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 22:12. త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. ఏం సిద్ధం చేశాడంటన్నా? జీతం అంటే జీతం అంటే జీతం. జీతం ఒరే రే జీతం తెలీదు. ఉద్యోగస్తులు ఉన్నారు కదా, చెప్పండి. జీతం అంటే నెలంతా కష్టపడితే గవర్నమెంట్ వాళ్ళు ఇదిగో నెలంతా నువ్వు నా కోసం కష్టపడ్డావు కాబట్టి ఇదిగో ఈ జీతం అని డబ్బులు ఇస్తారు. ప్రైవేట్ వాళ్ళు కూడా జీతం ఇస్తారు. కానీ పాత రోజుల్లో, ఇది చెప్పిన రోజుల్లో అట్లాంటి జీతం కాదు. అంటే నెలవారీ జీతం కాదు. నువ్వు ఎంత పని చేసావురా అని అడుగుతారు. అయ్యగారిని అడిగితే మీకు చెప్తారు. పాత రోజుల్లో ఇదిగో ఈ ఎకరంలో ఎవడు ఎంత ఎక్కువ పని చేస్తే వాడికి అంత జీతం. ఆడవాళ్ళు, స్త్రీలు కొంచెం తక్కువ పని చేస్తారు కాబట్టి వాళ్ళకు కొంచెం తక్కువ జీతం, అంటే శక్తి తక్కువ కాబట్టి ఫిజికల్గా బలం. మగవాళ్ళు ఎక్కువ పని చేశారనుకోండి వాడికి కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తారు కదా. ఆ రోజుల్లో ఉండేది.
ప్రభు అంటున్నాడు, నేను అందరినీ చూస్తున్నా. స్పర్జన్ ఎంత పని చేస్తున్నాడో, జాన్ ఎంత పని చేస్తున్నాడో, సురేష్ అన్న ఎంత పని చేస్తున్నాడో, అఖిల ఎంత పని చేస్తుందో, యామిని ఎంత పని చేస్తుందో, నేను అందరినీ చూస్తున్నా. ఎంత పని ఎవరెవరు చేస్తున్నారో చూస్తున్నా. వాళ్ళ కోసం నేను సురేష్ అన్న చాలా కష్టపడ్డాడు, ఈరోజు జీతం పెట్టాడు, పలానా రోజు జూన్ నెల పలానా తారీఖున చాలా కష్టపడ్డాడు, ఆయన కోసం $100 పక్కన పెట్టాడు. ఎన్ని డాలర్లు? స్పర్జన్ ఈరోజు అసలు ఏం పని చేయలా, $50 కూడా పెట్టలా నాకు. మీకుందా జీతం? యజమానుని దగ్గర కష్టపడితే జీతం ఉంది, నెలంతా కష్టపడితే గవర్నమెంట్ జీతం ఇస్తాడు. ప్రభు అన్నాడు, నేను ఒక్కొక్కళ్ళకి జీతం సెట్ చేస్తున్నా, జీతం సిద్ధం చేస్తున్నా. ప్రతి వానికి ఆల్రెడీ సిద్ధం చేశాడు. అయ్యా అమ్మ వినండి, మనకి రక్షణ సిద్ధం చేశాడు కదా, మన కోసం స్థలం సిద్ధం చేస్తున్నాడు, మన కోసం జీతం కూడా సిద్ధం చేసి పెడుతున్నాడు. మనమేమి లేదు, వెళ్ళి ఆయన దగ్గర ఇట్లా నిలబడితే చాలు, ఆ కవర్లో పెట్టా కదా, ఈ కుర్రోడు జీతం చాలా కష్టపడ్డాడు భూమి మీద, ఆ జీతం అంతా ఇచ్చేసేయండి. ఆ రోజు ఉంటుంది అసలు జీతం మనకి కదా. ఈ భూమి మీద ఏం జీతం లేండి, 50,000, 30,000, 60,000, 70,000, 25,000 ఇక్కడ జీతాలు తీసుకొని స్కూల్లో, కాలేజీల్లో, ఎయిర్ ఫోర్సుల్లో, డిఫెన్సుల్లో బోలెడన్ని కష్టాలు పడితే కొంచెం జీతం ఇస్తాడు. యేసయ్య మనం ఇచ్చే కప్పు నీళ్ళకు కూడా జీతం ఇస్తాడండి. ఎంతనా? కాళ్ళ మీద నీళ్లు పోస్తే కూడా జీతం ఇస్తాడు, మందిరం తుడిస్తే కూడా జీతం ఇస్తాడు, మైక్ పెడితే జీతం ఇస్తాడు. దేవుని కొరకు ప్రతి కార్యం చేసే కప్పు నీళ్ళు, కాఫీ నీళ్ళు, ఆయన ఇచ్చే జీతం ఎంత గొప్పదో. ఉందా మీకు? ఈరోజు ఇంటికి వెళ్ళి లెక్క వేసుకోండి, నాకు కానీ యేసయ్య జీతం ఇస్తే ఎంత ఇస్తాడు అన్నా, నాకు కానీ నా యజమానుడైన ప్రభు జీతం ఇస్తే ఎంత జీతం వచ్చిద్ది నాకు. మేము ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు బాగా లెక్కలు వేసేవాళ్ళం, ఈ నెల బోనస్ పెరిగితే ఎంత వచ్చింది, డిఏ పెరిగితే ఎంత వచ్చింది, అన్నీ ఇప్పుడు అవన్నీ పోయినాయి. మరి యేసయ్య జీతం ఇస్తే మనకు ఎంత జీతం ఇస్తాడు? భక్తుడైనటువంటి హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మీకు ఈ లోకంలో ఆయన మేలులు కూడా సిద్ధపరచుంచాడు. హెబ్రీ గ్రంథం చూడండి అన్న, 11వ అధ్యాయం 40వ వచనం చూడండి. శ్రేష్టమైన వాటిని ప్రభు ఆయన బిడ్డల కోసం ఏం చేశాడంట? మరి శ్రేష్టమైన దానిని ముందే సిద్ధం చేసి ఉంచాడు కదా అని ఆయన చెప్తూ ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 2:9 కూడా చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చదువుదాం. తీసారమ్మా అందరూ? క్షమించండి, కొరింథీ మొదటి పత్రిక, నేను 2 అని చెప్పానా? కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు అని రాయబడింది. దేవుడు తన బిడ్డల కోసం ఏవి సిద్ధపరిచి ఉంచాడో, మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి అర్థం కాలేదు. చాలా సందర్భాల్లో అనిపిస్తుంది, ప్రభువా ఈ సమస్య, ఈ తొందర, ఈ కష్టం, ఇందులో ఏం మేలుందయ్యా? కానీ అందులో ఒక మేలు ఆయన సిద్ధపరిచి ఉంచాడు అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పాత స్టోరీ కదా, మొన్న ఈ మధ్య సహోదరులు కూడా చెప్తా ఉన్నారు, పాత స్టోరీ బోల్డ్ అనిసార్లు మన చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు. రాజుగారు యుద్ధానికి వెళ్తున్నాడంట తన మంత్రి గారిని తీసుకొని. రాజుగారు యుద్ధానికి పోతా మంత్రి గారు రాజుగారు వేటకి వెళ్ళినప్పుడు జంగల్లో, అడవిలో బాణం ప్రయోగిస్తూ ఉండగా రాజుగారి బొటనవేలు ఏమైందంట? రాజుగారి బొటనవేలు
తెగిపోయింది. రాజుగారి బొటన వేలు తెగితే అది మేలా కీడా? కీడు కదా. కానీ మంత్రి అన్నాడంట, దేవునికి స్తోత్రం, మీకు మేలు జరిగింది సార్ అన్నాడు. ఏమన్నాడు అన్న? దేవునికి స్తోత్రం, మీకు మేలు జరిగింది సార్ అన్నాడంట. అంటే రాజుగారికి పిచ్చ కోపం వచ్చింది. ఏంట్రా, నిన్ను నమ్మకంగా మంచి ప్రేమించే మంత్రి అనుకొని తెస్తే నా బొటన వేలు కట్ అయితే నువ్వేమన్నావు? ఇది మంచి అంటావా, ఇది మేలు అంటావా అని గుంటదోవి మంత్రిని ఆ గుంటలో పెట్టి పీకల దాకా వదిలేసి, తెలుసుగా మీకు, అట్లా వదిలేసి రాజుగారు కోపంగా ముందుకెళ్ళాడంట. వెళ్తే అక్కడుండే నరమాంస భక్షకులు పట్టుకున్నారంట రాజుగారిని. ఎవరిని పట్టుకున్నారు? రాజుగారిని పట్టుకున్నారు. ఆహా, భలే మంచోడు, స్ట్రాంగ్ ఉన్నాడు, స్మార్ట్గా ఉన్నాడు, ఈయన చంపుకొని తిందాంరా అని అందరూ చుట్టుముట్టేటప్పటికే అక్కడ వాళ్ళ విధానం ఏంటంటే అంతా హెల్దీగా కరెక్ట్గా ఉంటేనే వాడిని తింటారు, లేకపోతే వదిలేస్తారు. వాళ్ళు ఏదైనా లోపం ఉంటే తినరు అన్నమాట. అంటే మనలా కోడి ఎంత బాగుంటేనే తింటారు. కోళ్ళు ఏదైనా లోపం ఉంటే ఏదైనా బర్డ్ ఫ్లూ అన్నారనుకోండి, తినరు అనమాట. అట్లా ఈడులో అంతా బాగుంటుంది. చూస్తే వాడి శరీరాన్ని టెస్ట్ చేస్తూ ఉంటే రాజుగారికి ఏం లేదు, ఒరే రే 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 వీళ్ళు వేలు లేదు, వీళ్ళ లోపం ఉంది, వీడిగో ఇప్పుడే అంతా చండాలంగా ఉంది, వీడి చెయ్యి, వీడిని తినకూడదురా అని వదిలేశారంట. ఇప్పుడు ఇది మేలా కీడా? రాజుకు అప్పుడు అర్థం, రే నా ఏలు కానీ తెగకుండా ఉండుంటే నా ప్రాణం పోయి ఉండేది, నేను చచ్చిపోయేవంటరా అని రాజుగారు వెనక్కి వచ్చాడంట. వెనక్కి వచ్చి ఈ గుంతలో ఉన్నాడు కదా, ఈ గుంతలో ఉన్నోడిని లేపి, అరే నువ్వు చెప్పింది నిజమేరా, చాలా కరెక్ట్గా చెప్పావు, ఏదైనా కానీ మన మంచి కోసమే, మేలే జరిగింది, లేకపోతే నేను చచ్చిపోయేవాడిని అన్నాడంట. అని నన్ను క్షమించరా మంత్రి, నిన్ను అనవసరంగా గొంతలో పెట్టానురా అన్నాడంట. అంటే మంత్రి అన్నాడంట, అది కూడా నా మేలుకే సార్, అది కూడా నా మేలుకే సార్, మంచే జరిగింది, నన్ను గొంతులో పెట్టినందుకు మీకు వందనాలు, థ్యాంక్ యూ అన్నాడంట. ఒరే అదెందుకురా, నిన్ను గొంతులో పెడితే అది కూడా ఎలా మేలైందంటే, సార్ నీతో పాటు కానీ నేను వచ్చిండుంటే నిన్నేమో వదిలేసేవాళ్ళు, నన్నేమో తినేసేవాళ్ళు సార్, కాబట్టి మీకు కోపం రావటం మేలే, నన్ను గొంతులో పెట్టడం మంచే జరిగింది సార్, ఏదైనా మేలే. ఇది ఊరికినే అర్థం చేసుకోవటానికి చిన్నప్పటి స్టోరీయే కానీ ప్రభు పిల్లల జీవితాల్లో దేవుని కార్యాలు మన మేలు కొరకు చేస్తాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన సిద్ధం చేసి ఉంచిన మేలులు మన కంటికి కనిపించలా, చెవికి వినిపించలా, హృదయానికి అర్థం కాలేదు. ఏంటి ప్రభువా ఇలా జరిగింది, ఈ విషాదం ఏంటి, ఈ నష్టం ఏంటి, ఈ తొందర ఏంటి, ఈ కన్నీళ్ళు ఏంటి ప్రభువా, మాకు అర్థం కావట్లేదు. అయ్యా అమ్మ వినండి, ఆయన మేలులు సిద్ధం చేసి ఉంచాడు, ఇప్పుడు అర్థం కావయ్యాయి. కాబట్టి ప్రభు కూడా సిద్ధపరిచి ఉంచుతాడు. ఒక 4 మాటలు నేను చదువుతాను, మీరు వాటిని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఏమేమి సిద్ధం చేసుకోవాలో, విశ్వాసులంగా ఏమేమి విషయాలకి రెడీ చేసుకోవాలో, రెడీగా ఉండాలో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, నిర్గమకాండ గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండ గ్రంథం 34వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. ఉదయానికి నువ్వు సిద్ధపడి దేనికి? నేను నీతో మాట్లాడతా, నేను నీకు ఆజ్ఞలిస్తా, నువ్వు ముందుగా పాడు చేసినటువంటి పలకలు, నా మాటలు నీకు రాసి ఇస్తా, నేను మాట్లాడతా, నువ్వు ఉదయాన్నే సిద్ధపడిరా, వినటానికి సిద్ధపడిరా. అమ్మ, ఒకటి, విశ్వాసులు సిద్ధపడి రెడీ చేసుకొని రావాల్సిన మొదటి విషయం ఏంటంటే సిద్ధపడి రావాలా. దేనికి? వినటానికి. చాలా సందర్భాల్లో దేవుని వాక్యం మనలో పని చెయ్యకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఏంటంట, మన హృదయాలు
సిద్ధంగా లేవు. ఇదే మాటని భక్తుడైన యాకోబు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, యాకోబు మీరు వింటున్నారు కానీ అది మీలో పనిచేయట్లా. ఎందుకు పనిచేయట్లేదంట? చూడండి, యాకోబు గ్రంథం 1వ అధ్యాయం, యాకోబు పత్రిక, క్షమించండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. యాకోబు పత్రిక 1:21 క్రొత్త నిబంధనలో. తీయండమ్మా అందరూ. యాకోబు పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మషము వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఆ క్రింద కూడా మీరు చదవండి అన్న. వినువారులాగా ఉండొద్దు, వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోబాకండి. 25 చదవండి అన్న. నిలకడగా ఉండువాడెవడో వాడు విని మర్చిపోయేవాడు కాక క్రియను చేసేవాడుగా ఉంటాడు. ఇది మీకు అర్థం కాదులేండి, ఎందుకంటే ఒకటేసారి చదివేశాం కాబట్టి మీరు దాన్ని బాగా స్లోగా శ్రద్ధగా ఏకాంతంలో చదివితే అవి అర్థమవుతాయి. అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, లోపల నాటబడి 21వ వచనం మధ్యలో ఏమన్నాడు? సమస్త కల్మషం విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించండి, లేకపోతే వినండి అన్న. నాటటం. నాటటం అంటే ఏంటమ్మా? నాటటం, భూమిలో నాటటం, భూమిలో పాతి పెట్టడం. ఏదైనా ఒక విత్తనాన్ని తీసుకొని భూమిలో. ఎప్పుడు నాటుతారు? ఎలాంటి భూమిలో? ఎలాంటి భూమిలో నాటుతారమ్మా? ఇప్పుడు ఆ రోడ్డు ఉంది, నా దగ్గర ఒక విత్తనం ఉంది, ఆ రోడ్డు మీద వెళ్ళి నేను నాటుతానా? మరేం చేస్తా? ముందు ఆ ల్యాండ్ని నేనేం చేయాలా? చదును చేయాలా, శుభ్రం చేయాలా, బాగు చేయాలా, తర్వాత మెత్తన చేయాలా, నీళ్లు పోయాలా, ఆ తర్వాత రాళ్ళు రప్పలు ఏర్పడేయాలా. తీసేసిన తర్వాత ఆ మంచి నేలగా అది తయారైన తర్వాత అప్పుడు ఒక విత్తనాన్ని అందులో, ఒకవేళ అదేమి చేయకుండా విత్తనాన్ని నేను నాటొచ్చా, ఇప్పుడు చెప్పండి. సమస్య ఏంటంటే, బేతెస్తాలో బెరాకాలో బోలెడన్ని స్థలాల్లో బోలెడంత నాటుతున్నాం కానీ ఒక్క విత్తనంలో నుంచి ఫలం రాట్లా, ఒక్క చెట్టు కూడా మొలవట్లా. ఎందుకమ్మా? మీకు అర్థం కాలేదా? మీకు అర్థం కాలేదా? ఇప్పుడు మీరు చెప్పారు కదా, భూమిని తవ్వి రాళ్ళు తీసి మట్టి చదును చేసి మెత్తన చేసి నాటితేనే అప్పుడే మొలకెత్తిద్దని మీరు చెప్పారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, వాక్యాలు, విత్తనాలు, జీవము గల వాక్యాలు, మీ ఆత్మలను రక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వాక్య విత్తనాలు చల్లుతున్నాం, నాటుతున్నాం, కానీ మొలకెత్తట్లా. జీవము గల వాక్యములో నుంచి వచ్చే మొలక, ఆ పంట రావట్లా. ఎందుకు రావట్లేదంట? భూమి సిద్ధంగా లేదు, భూమి రెడీగా లేదు. హృదయం అనే భూమి చదును చేయబడాల. రాళ్ళు రప్పలు మురికి కాంక్రీట్ అసలు చక్క చేయబడాల. ఏమన్నాయంట? మురికి, రాళ్ళు, కంకర, తొప్ప, ముళ్ళు, పొదలు అన్నీ ఉన్నట్టుగానే ఒక వ్యక్తి యొక్క హృదయం ఎట్లా ఉందంట? కల్మషం, విర్రవీగుచున్న దుష్టత్వం, అపవిత్రత, చెడుగు, ఐహిక విచారాలు ఇవన్నీ పెట్టుకొని ఇట్లానే వచ్చి కూర్చుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్యాలు విత్తుతున్నారు. అవి ఎక్కడికి పోవట్లేదంటన్నా? లోపలికి పోవట్లా. అవి లోపల నాటబడట్లా. ఇంకా లోపల నాటబడకపోతే పంట ఎక్కడి నుంచి వచ్చిద్ది? ఫలం ఎక్కడి నుంచి వచ్చిద్ది?
ఎక్కడి నుంచి అది మొలకెత్తిద్ది? భక్తుడైనటువంటి యాకోబు, భక్తుడైనటువంటి మోషేకి ప్రభువు ఏం సెలవిచ్చాడు? రేపు నువ్వు నా దగ్గరికి రావాలా, ఉదయాన్నే సిద్ధపడరా, ఉదయాన్నే సిద్ధపడరా, ఖాళీగా రా, నీ చేతుల్లో పలకలు తీసుకొని రా, నా వేలుతో రాసేటప్పుడు జాగ్రత్తగా చూడు, నేను చెప్పే ప్రతి మాట జాగ్రత్తగా విను, నీ మనసుని నీ హృదయాన్ని సిద్ధం చేసుకొని రా నా దగ్గరికి. నా దగ్గర సమయం లేదు కానీ మన ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథం, భక్తుడైనటువంటి ప్రవక్తలందరూ ఏం చెప్పారు తెలుసా? అయ్యో యెరూషలేమా యెరూషలేమా, ప్రభువు తన ప్రవక్తలను పెందలకడ మీ దగ్గరికి పంపించాడు. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ అంటే మీరు డోర్ తెరిచి అట్లా చూడగానే, కసువు ఊడ్చుకుంటూ ఉండగానే ఒక ప్రవక్త వచ్చి మీతో మాట్లాడుతున్నాడు. ఆగయ్యా మాకు ఇప్పుడు టైం లేదు, మేము కసువు ఊడ్చుకోవాలా, ఆగవయ్యా మాకు ఇప్పుడు టైం లేదు, మేము అంట్లు తోముకోవాలా, ఆగవయ్యా మేము ఇప్పుడు వంట చేసుకోవాలా, టిఫిన్లు చేసుకోవాలా, అయ్యో దేవుడు పరలోకం నుంచి పంపించాడు, అమ్మ సందేశం వచ్చింది, మీరు అందరూ నాశనం అయిపోతారు, బబులోనికి పోతారు. అవన్నీ పక్కన పెట్టు, మాకొద్దు ఆ సంగతులు, ఆగవయ్యా అసలు మేము వంట చేసుకోవాలి, ఊరు నుంచి మాకు పిల్లలు వచ్చారు, స్కూల్కి పంపించాలి, ఆగవయ్యా. ప్రవక్త బ్రతిమలాడుతున్నాడు, ప్రవక్త వెంట ప్రవక్త, మనిషి వెంట మనిషి, సేవకుడు వెంట సేవకుడు. ఉదయకాలాన్నే దేవుడు ఆయన మాటలు సందేశాలు పంపిస్తూ ఉంటే యూదులు, ఇశ్రాయేలీలు, యెరూషలేము పట్టణ ప్రజలు పట్టించుకోలేదు, వినలేదు. వినకపోవటం వలన బబులోను చెరలోకి వెళ్ళినప్పుడు అప్పుడు మొర్రపెట్టంటున్నాడు, ప్రభువా మేము చెరలోకి వెళ్ళిపోయాం, మా పిల్లలు ఎక్కడ పోయారో తెలీదు, మా భార్యలు ఒకవైపుకు పోయారు, మా చిన్నపిల్లల్ని లాక్కొని పోయారు, మేమేమో చెరలో ఇరుక్కున్నాం, మమ్మల్ని పట్టించుకోవా అంటే ప్రభు అంటున్నాడు, నేను ప్రవక్తల్ని పంపించినప్పుడు మీరు నా మాటలు వినలేదు కాబట్టి నేను మీ మాట, మీ మొర వినను. అమ్మ అది భలే భయంకరమైన విషయం, చాలా భయంకరమైన విషయం. దేవుని మాటలు వినటానికి ఒక విశ్వాసి సిద్ధపడి రావాలి, ఖాళీ చేసుకొని రావాలి. దేవుని సన్నిధిలో ఆయన ఏం చెప్తాడా, ఏం మాట్లాడతాడా, నీ హృదయం సిద్ధంగా లేకపోతే, ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని వచ్చారు, లేకపోతే బిందె తీసుకొని వచ్చారు, ఆ బిందెలో రాళ్ళు నిండుగా ఉన్నాయి, లేకపోతే ఈ చెత్త చెదార మురికంతా నిండుగా ఉంది, ఇప్పుడు మీకు నీళ్లు పట్టుకుంటున్నారు, ఎన్ని నీళ్లు నిండుతాయి మీకు? నిండవు. మన హృదయం దేవుని మాటలు వినటానికి సిద్ధం చేసుకొని రావాలి, ప్రార్థన సిద్ధం చేసుకోవాలా. 2-3 సంగతులు ఉన్నాయి, వాటిని నేను తర్వాత చెప్తాను. మొదటి విషయం గుర్తుపెట్టుకోండి, వినటానికి మనము సిద్ధపడి రావాలి. ప్రార్థన చేయటానికి ఆయన సన్నిధిలో మన ప్రార్థనని ముందే సిద్ధం చేసుకోవాలి. హోషేయ గ్రంథంలో అంటాడు, నువ్వు నా సన్నిధికి వచ్చేటప్పుడు నీ మాటలను సిద్ధం చేసుకొని రా. ఏం చెప్పాలో ఏంటంటనా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు భక్తుడైన హోషేయ, నువ్వు ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు నీ మాటల్ని సిద్ధం చేసుకొని రా. దేవుడి దగ్గర ఏం చెప్పాలో మౌనంగా ఉండటానికి వీల్లేదు, ఆరాధనలో మౌనంగా ఉండటానికి వీల్లేదు. ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు మొన్న మధ్యన ఒక సహోదరుడు ఎక్కడో నాతో పాటు కలిసి చెప్తున్నాడు, ఈ సన్మాన సభలు ఏంటి అమ్మా, సన్మాన సభలు చేస్తాం కదా, ఎవరైనా మనోళ్ళు రిటైర్ అవుతున్నా, లేకపోతే పెద్దోళ్ళు ఎవరైనా చీఫ్ మినిస్టర్ కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళకి సన్మానం చేసేటప్పుడు ఈ సన్మానం చేసే వ్యక్తులు, చెప్పే వ్యక్తులు ఉంటారే, వాళ్ళు రాసుకొని వస్తారు. ఏమని రాసుకొని వస్తారు? ఆయన చాలా గొప్పవాడు, సమాజ సేవ చేశాడు, అక్కడ చేసింది ఏముండదు. ఏం చేశారు వీళ్ళు? పొగడటానికి సిద్ధపడి వచ్చారు. ఒక భక్తుడు అంటున్నాడు, దైవసేవకుడు వాక్యం చెప్తున్నాడు, అయ్యా ప్రభు సన్నిధికి మీరు వచ్చేటప్పుడు, దేవుని దగ్గరికి మీరు వచ్చేటప్పుడు, ఒక కలెక్టర్ గారి దగ్గరికి, ఒక పెద్ద ఆఫీసర్ దగ్గరికి, మీ ప్రిన్సిపల్ దగ్గరికి, మీ ఆఫీసులో బాస్ దగ్గరికి, వాళ్ళకి సన్మానం చేసేటప్పుడు ఎంత పెద్ద లిస్ట్ రాస్తామో మేము కూడా రాసేవాళ్ళం.
కమాండర్ల గురించి చెప్పేటప్పుడు అబ్బో ఆయన అది ఇది, ఆయనకు ర్యాంకులు ఉన్నాయి, ఆయనకి పెద్ద పెద్ద అవార్డులు ఉన్నాయి, అది ఇది అని అన్నీ రాసేవాళ్ళం. అన్నీ అబద్ధాలే, కొన్ని నిజాలు ఉంటాయి. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అమ్మ దేవుని గురించి 2 మాటలు చెప్పండి, 2 ముక్కలు ప్రార్థన చేయండి, ప్రభుని గురించి పొగడండి. రాదన్నా ప్రార్థన రాదన్నా. అయ్యో, ఇంటి దగ్గర సిద్ధం చేసుకోండి, వారం అంతా సిద్ధం చేసుకోండి, ప్రభు యొక్క గుణ లక్షణాలని రాసుకోండి. మహనీయుడు, గొప్పవాడు అన్న చెప్తూ ఉంటారు ఆరాధనలో ప్రతినిత్యం. ఎంత చక్కటి తలంపులు, ప్రభుని గురించిన గొప్పతనాన్ని రాసుకొని రండి. హోషేయ గ్రంథంలో అన్నాడు, దేవుడైన యెహోవా సన్నిధిలోకి మీరు వచ్చేటప్పుడు మీ నోటిని, మీ పదాలని సిద్ధం చేసుకొని రండి. ఆయన ఎప్పుడైనా పొగిడావా? ఆయన గురించి ఎప్పుడైనా గొప్పగా చెప్పావా? సిద్ధం చేసుకున్నావా? ఏదైనా చేసుకోవాలి. ఆయన ఆరాధించటానికి విశ్వాసి హృదయాన్ని సిద్ధం చేసుకొని రావాలి. ఎట్లా పడితే అట్లా వచ్చేదానికి వీల్లేదు. మనస్సాక్షి బాగుండాలి, సంబంధాలు బాగుండాలి, హృదయం బాగుండాలి, అన్నీ బాగుండాలి. అప్పుడే ఆరాధనకి రావాలా. సిద్ధపాటు లేని ఆరాధనకి దేవుడికి ఇష్టం లేదు. కొరింథీ పత్రికలో మనం ప్రతినిధి చూద్దాం. ఎవడైనను అయోగ్యముగా చేయి వేస్తే వాడు శిక్షార్హుడు, సిద్ధపడకపోతే శిక్షార్హుడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు సిద్ధపాటు లేకపోతే ఓడిపోతాడు. వినటానికి సిద్ధపడాలా, ప్రార్థన చేయడానికి సిద్ధపడాలా, స్తుతించడానికి సిద్ధపడాలా కదా, ఆరాధించడానికి సిద్ధపడాలా, దేవునికి ఇవ్వటానికి సిద్ధపడాలా, కృతజ్ఞత చెప్పటానికి సిద్ధపడాలా. విశ్వాస జీవితంలో సిద్ధపాటు లేకపోతే చాలా పెద్ద ప్రమాదం ఉంది. భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా నేను ఇరుకులో ఉన్నాను, కానీ ఉదయాన్నే లేచి నా కంఠస్వరం నీకు వినిపిస్తాను, నా ప్రార్థన నీ సన్నిధిలో చెప్పుకోవటానికి కాచి వేచి సిద్ధంగా ఉంటాను. అలాంటి సిద్ధపాటు కలిగిన విశ్వాసులుగా ప్రభు మన అందరినీ సిద్ధపరచు.